హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? ఐ విష్ ఎవ్రీవన్ ఇస్ డూయింగ్ గుడ్. నేనైతే బాగున్నాను. సో ఏంటి అలా కూర్చున్నాను అనుకుంటున్నారా? పెయింట్ డబ్బాలు వేసుకొని. ఈరోజు మా ఇంట్లో పెయింటింగ్ డే అండి. ఎంత నీరసంగా చెప్తున్నా ఏంటి అనుకుంటున్నారా? ఎందుకంటే నేనే కాబట్టి పెయింటర్. నాకైతే ఫుల్ దూల తీరిపోయింది ఎండ్ ఆఫ్ ద డే. దీనికి ఒక పెద్ద స్టోరీ ఉంది. మా మమ్మీని కొంచెం రిలాక్స్ అవుతాను అని అడిగితే ఏంటా రిలాక్సేషన్ అని అడిగింది. అయితే సర్లే సినిమాలు ఇవన్నీ చెప్తే తిట్టిద్దేమో అని చెప్పి పెయింటింగ్ వేసుకుంటాను మమ్మీ అంటే, ఆ పెయింటింగ్ ఏదో ఎలాగో విండోస్కి వేయాలి, ఆ విండోస్ మీద వేసుకో అని అందనమాట. యాక్చువల్గా 1 year అయ్యింది విండోస్ పెట్టించి. అప్పటి నుండి పెయింటర్స్ని పిలుస్తున్నాము కలర్స్ వేయడం కోసం. బట్ వాళ్ళు వస్తున్నారు చూస్తున్నారు, బట్ కుదరట్లేదు అనమాట వాళ్ళు రావడానికి కూడా. 1 year నుండి కుదరట్లేదు. రీసెంట్గా ఈ వర్షానికి బాగా వచ్చిన వర్షాలకి మనకి ఇవి ఫంగస్ పట్టేసింది అనమాట ఆ చెక్కకి. ఇలా వదిలేస్తే మళ్ళీ నాకే పడిద్ది ఆ హోల్ కూడా, ఎందుకు వచ్చిందని చెప్పేసి సర్లే ఎలాగో మనకి రిలాక్సేషన్ కావాలని మొదలుపెట్టాను. ఇక పెయింట్ డబ్బా ఓపెన్ చేయడానికి నా కష్టాలు ఉన్నాయి చూసారా, దేవుడికే తెలియాలి. అది ఓపెన్ చేస్తుంటే ఫట్టుమని పేలింది. మా మమ్మీ ఏమో నీకు ఒక్క పని చేయడం కూడా రాదని చెప్పేసి తిట్టిందనమాట. ఇంకా నాకు ఇంకెక్కువ పడతాయి అనుకుంటే సర్లే కానీ తెలియదు కదా, ఈ ఒక్కసారికి వదిలేస్తున్నాను నేను వచ్చి పో అన్నట్టు వదిలేసింది. ఇంకా అది బాగా కలపాలంట లోపల. ఇవన్నీ కూడా యూట్యూబ్ ట్రిక్స్ అనమాట. నేనేం పెద్ద పెయింటర్ని కాదు, ప్రొఫెషనల్ని కాదు. సో కింద మీద పడి యూట్యూబ్లో చూసి కొన్ని వీడియోస్ చూసి ఓకే ఇవి చేయాలని చెప్పేసి ఈ సామాన్లన్నీ పెయింటర్సే అంతకుముందు రాశారు. సో అవన్నీ ఎప్పుడో తెప్పించాము. అవన్నీ ఇంకా పాడైపోతున్నాయి. అవి కూడా ఇంక ఇలా కాదని చెప్పేసి మొదలు పెట్టాను అనమాట. సో చల్లగా ఉంది కదా అని మొదలు పెడితే ఎండ మాత్రం ఫుల్ హై పీక్లో ఉంది నాకు. ఇంకా నా వల్ల అవ్వట్లేదు ఎండకి, అసలు ఫుల్ కళ్ళు తిరిగేస్తున్నాయి అనమాట. ఇంక ఇలా కాదని చెప్పేసి మళ్ళీ కిందకు వచ్చాను. డ్రెస్కి చేతులకి ఎక్కడ పడితే అక్కడ పెయింట్ అంటేసింది. ఆ బ్రష్ పట్టుకోవడం కూడా నాకు అలవాట్లేదు కదా, సో అది ప్రాక్టీస్ అవ్వడానికే హాఫ్ డే పట్టింది అనమాట. సో ఇంకా ఫైనల్గా ఎంత చిన్న చిన్న వుడ్ ప్లేట్సే కదా ఎంతలో అయిపోతుందిలే అనుకుంటే మా మమ్మీ నాకు కొన్ని కండిషన్లు పెట్టింది. ఆ పెయింట్ అనేది మధ్యలో ఉన్న గ్లాస్కి అంటకూడదంట, చుట్టుపక్కల ఉన్న ఫ్రేమ్కి అంటకూడదంట. సో వేయడం, ఇంకో క్లాత్ పక్కన పెట్టుకొని దాన్ని తుడవడం, అది కూడా వాటర్తో పోదు, అది దానికి ఒక టర్పెంటైన్ ఆయిల్స్ ఏదో ఉంటే దాంతోనే తుడవాలి. ఇవంతా నాకు కంప్లీట్ అయ్యేసరికి నైట్ 7 అయింది. ఆ 7 o'clockకి కూడా మా మమ్మీ ఇంకొంచెం పెయింట్ మిగిలిందంటే ఒక స్టూల్ నా ముందు పెట్టి దానికి ఆ పెయింట్ అని చెప్పింది. సో సర్లే ఇంకా వేరే ఆప్షన్ లేక నాకు ఆ పెయింట్ అంతా వేసుకుంటూ నైట్ 8 ఆ టైం అయిపోయింది కంప్లీట్ అయ్యేసరికి. మార్నింగ్ డే 2. సో యాక్చువల్లీ బ్రౌన్ ఫైనల్గా పెయింట్ వేయాల్సింది. ఫస్ట్ కోట్ మడ్ కోట్ ఏదో అంటారంట. సో ఆ బ్రౌన్ పెయింట్ డే 2 వేస్తున్నాను. యాక్చువల్గా అయితే ఇది డే 3. నాకు డే 2 ఫుల్ సిక్ అయిపోయాను ఎండ వల్ల, ఇంకా వడదెబ్బ కొట్టినట్టు అయిపోయింది అనమాట. సో డే 2కి వచ్చేసరికి మొత్తం హెడ్కి క్యాప్, మాస్కులు అన్నీ పగడ్బందీగా పెట్టాను. ఈసారి ఎండ కాదు కదా, ఏం వచ్చినా ఏం కాకూడదని చెప్పి. సో ఫైనల్గా బ్రౌన్ కోట్ వేసేస్తున్నాను. ఆ బ్రౌన్ కోట్ అయిపోతే ఇంకా ఆల్మోస్ట్ అయిపోయినట్టే. ఇంకా తర్వాత మళ్ళీ ఆ టర్పెంటైన్ ఆయిల్తో ఒక బ్రష్ తీసుకొని ఎక్స్ట్రాగా అంటిన పెయింట్ అంతా రిమూవ్ చేయాలి. సో ఇంకా ఫైనల్గా కంప్లీట్ అయిపోయింది మొత్తం ప్రాసెస్ అంతా. డే 2 మనం ఎక్స్పర్ట్ అయిపోయాం అనమాట. నాకు ఇప్పుడు వచ్చిన కాన్ఫిడెన్స్ ఏంటంటే, ఒకవేళ నా ఫీల్డ్లో నేను సెటిల్ అవ్వకపోతే లాస్ట్కి ఇంకా ఫైనల్గా పెయింటర్గా సెటిల్ అయిపోవచ్చు, కిటికీలకు పెయింట్లు వేసుకుంటా అని చెప్పి కాన్ఫిడెన్స్ వచ్చింది. తర్వాత మా మమ్మీ రియాక్షన్ నెక్స్ట్ లెవెల్. మమ్మీ 3 రోజులకి డబ్బులు మమ్మీ. మరి అన్నం వండుతున్నాను, బట్టలు కొడుతున్నాను, అన్నం వండుతున్నాను, నీ బట్టలు ఉతుకుతున్నాను, వాటికి డబ్బులు ఇవ్వు. ఎంత పోను మీద ఇచ్చి ఎక్స్ట్రా ఉంటే ఇవ్వు. వద్దులే బట్టలు కుట్టుకో. నేను వెళ్ళి ఒక కూల్ డ్రింక్ అయినా తెచ్చుకోవచ్చా? కూల్ డ్రింక్ తెచ్చుకోవచ్చా? అది కూడా నేనే తెచ్చుకోవాలా? నువ్వే తెచ్చుకో. ఓకే, అట్లీస్ట్ కూల్ డ్రింక్ అయినా వస్తుంది. సో అలా ఫైనల్గా ఇంటికి పెయింటింగ్ స్టడీ కంప్లీట్ అయిపోయింది. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో నాకు కమెంట్స్లో చెప్పండి. బై.